శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 521వ నామం ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. మంత్రస్వరూపంలో శ్రీ ఆజ్ఞా చక్రాబ్జ నిలయాయై నమః. ఇప్పటి వరకు మనం వివిధ కుండలిని స్థానాలలో కొలువు తీరి ఉన్న లలితా పరమేశ్వరి స్వరూపాల గురించి వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం మొదటగా విశుద్ధి చక్రంలో కొలువై ఉండే తల్లిని గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత అనాహతంలో కొలువై ఉండే తల్లిని, స్వాధిష్టానంలో కొలువై ఉండే తల్లిని, మూలాధారంలో కొలువై ఉండే తల్లిని తెలుసుకున్న తర్వాత మనం ఈ నామం నుండి ఆజ్ఞాచక్రంలో కొలువై ఉన్న అమ్మవారిని గురించి తెలుసుకోబోతున్నాం. మూలాధారంలో కొలువై ఉండే తల్లి సిద్ధ విద్యగా తెలుసుకున్న మనం ఈ అమ్మవారు సిద్ధులను అనుగ్రహించే సిద్ధమాత అయి ఉన్నది అని తెలుసుకుంటున్నాం. ఇక్కడ కొలువై ఉండే అమ్మవారికి మనం కుంకుమ ధారణతోనూ, తిలక ధారణతోనో, లేక భస్మ ధారణతోనో, లేక ఊర్ధ్వ పుండ్ర ధారణతోనో మన సంస్కృతిలో నిత్యం పూజిస్తూ ఉన్నాం. ఇవి అన్నీ వైదిక సంప్రదాయాలు. ఎవరి ఆచారానికి తగిన విధంగా వారు ఆజ్ఞాచక్రంలో కొలువై ఉండే ఆ దివ్య శక్తిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇక ఈ తల్లి ప్రకాశించే వర్ణాన్ని, అమ్మవారి ముఖమండలాన్ని, అమ్మవారు మన శరీరంలో కొలువై ఉండే స్థానాన్ని, అమ్మవారి యొక్క పరివార దేవతలను, ఈ అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాన్ని, ఈ అమ్మవారి నామాన్ని మనం వరుసగా తర్వాతి నామాలలో తెలుసుకోబోతున్నాం. ఈ అమ్మవారు మనందరిపై అనుగ్రహాన్ని చూపాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.